నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించినటువంటి సినిమా జననాయగన్ రిలీజ్కి ఇంకా నోచుకోవట్లేదు. సెన్సార్ సర్టిఫికెట్లు అనేవి ఇష్యూ అవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం తమిళ సూపర్ స్టార్ మీద ఇప్పుడు సిబిఐ కూడా కన్నేసింది. కొద్ది గంటల్లోనే ఆయన ఢిల్లీలో సిబిఐ ఆఫీస్ ముందు హాజరవబోతున్నారు. కరూర్లో జరిగినటువంటి స్టాంపీడ్ కేస్ 41 మంది విజయ్ జరిపినటువంటి భారీ బహిరంగ సభ నేపథ్యంలో చనిపోయారు. సో ఒక సినిమా రిలీజ్ అవ్వకుండా చూస్తున్నారు. ఆ తర్వాత సిబిఐ కేసు పెట్టింది. దీనికి ప్రధానంగా అక్కడ సీఎం స్టాలిన్తో పాటుగా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ కూడా విజయ్ ఎదుగుదలని అడ్డుకుంటున్నారు, ఆయన మీద రాజకీయ కక్ష పూరితంగానే కేసులు పెట్టారు అనేటువంటి వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చదిల్ గారు. సార్ నమస్తే. సో తమిళ్ సూపర్ స్టార్ విజయ్, ఆయన గత కొంతకాలంగా సినిమాలు స్టాప్ చేస్తున్నారు, ఇక రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది చాలా పెద్ద హైప్ అయింది. భారీ బహిరంగ సభ కరూర్లో పెట్టారు. స్టాంపిడ్ 41 మంది చనిపోయారు. దానికి విజయే కారణమని తమిళనాడు గవర్నమెంట్ చెప్తుంటే లేదు, తమిళనాడు గవర్నమెంటే వైఫల్యమని విజయ్ చెప్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సిబిఐ ముందు ఆయన అటెండ్ అవుతున్నారు. ఏం జరుగుతోంది సార్? ఈ సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు. యాక్చువల్ తమిళనాడు గవర్నమెంట్ కాదు. తమిళనాడు గవర్నమెంట్ అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళకి ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద చాలా మటుకు గవర్నమెంట్ సిబిఐ పర్మిషన్ విత్డ్రా చేశారు, ఇంక్లూడింగ్ తెలంగాణ, కర్ణాటక, కేరళ వీళ్ళందరూ. అంటే సిబిఐకి ఒక కేసు తీసుకోవాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. లేకుంటే హైకోర్టు డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వచ్చు. దెన్ ఇట్ క్యాన్ బి డన్, ఆర్ సుప్రీం కోర్ట్ యాజ్ అ కేస్ మేబీ. ఇప్పుడు విజయ్ కేసులో ఈ కరూర్ స్టాంపీడ్ జరిగింది కూడా చాలా మటుకు విజయ్ వాళ్ళ పార్టీ ఇన్ఎక్స్పీరియన్స్. విజయ్ తప్పు పట్టలేము, కానీ విజయ్ వాళ్ళ పార్టీ ఇన్ఎక్స్పీరియన్స్. మోదీ గారు ర్యాలీకి దీనికన్నా పెద్ద క్రౌడ్ వస్తారు కావాలంటే, కానీ ఒక ఫిల్మ్ స్టార్ని చూసే వచ్చే క్రౌడ్ ఫెనటికల్ క్రౌడ్ ఉంటారు. ఈ పొలిటికల్ పార్టీ ర్యాలీస్కి వచ్చే క్రౌడ్ వచ్చేసి వెళ్ళిపోతారు, మీటింగ్ స్పీచ్లు వినేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈ ఫిలిం స్టార్ చూసిన క్రౌడ్ ఏం చేస్తారు, వాళ్ళు ఫిలిం స్టార్ ఉన్నదాకా అక్కడే ఉంటారు. వాళ్ళు ఆయన వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడే మాయమైపోతారు అందరు ఎక్కడి నుంచి. సో ఓన్లీ క్రౌడ్ చూడడానికి వస్తుంది. అప్పుడు మీరు క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. ఆ స్టేడియం కెపాసిటీ 20,000 ఉండే, 25,000 ఉండే. మీరు 50,000 మందిని తీసుకొచ్చినట్టు వాళ్ళు వచ్చారు. కంట్రోల్ ఎందుకు చేయలేదు? అదే ఇప్పుడు డిస్ప్యూట్ నడుస్తుంది. తమిళనాడు గవర్నమెంటు, విజయ్ అండ్ అఫ్కోర్స్ స్టేట్ పోలీసులో కూడా చాలా మటుకు వాళ్ళ మీద కూడా తప్పు ఉంది కంట్రోల్ చేయడంలో క్రౌడ్ని. ఎందుకంటే ఒక రాక్ షో లాగా చేస్తున్నారు వీళ్ళు. మీరు చూసుంటారు విజయ్ ర్యాలీస్ అంతా రాక్ షో లాగా ఉంటుంది. ఒక వాక్వే ఉంటుంది, వాక్వే నుంచి నడుచుకుంటా డ్యాన్స్ చేసుకుంటూ వస్తారు. హీ క్రియేట్స్ దట్ హైప్. ఈవెన్ మమతా బెనర్జీ కూడా అదే చేశారు. లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాండిడేట్స్ అందరితో కలిపి చేశారు. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పొలిటిక్స్ కూడా ఒక ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అయిపోయింది అనమాట. అందరూ కొత్త ఏం చెప్తారు థీమ్స్ తీసుకొస్తున్నారు పొలిటిక్స్లో. అది వాళ్ళది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాజ్పేయి గారు ఈ ఎరాలో ఉంటే ఫ్లాప్ అయిపోతారు, అంటే మాట్లాడడంలో. ఎందుకంటే టెలివిజన్ ఎరాలో మీరు గ్యాప్ ఇవ్వకూడదు, కంటిన్యూస్గా ఓ క్యా హై కీ అని చెప్పేసి ఆపేస్తారు ఆయన. అది నడవదు ఇప్పుడు. సో పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నప్పుడు కూడా కంటిన్యూస్గా మాట్లాడాల్సి వస్తుంది. మీకున్న 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మీరు యూ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ఇట్. ఎనీవే తమిళనాడు పాలిటిక్స్కి వస్తే కవిత గారు, చాలా మటుకు వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ కరుణానిధి నుంచి స్టార్ట్ అయినట్టు స్క్రిప్ట్ రైటర్గా ఆయన పైకి వచ్చిన తర్వాత హీ వాజ్ నాట్ అన్ యాక్టర్, హీ వాజ్ అ స్క్రిప్ట్ రైటర్. పెద్ద సినిమాలు స్క్రిప్ట్ రాశారు. దాని తర్వాత ఆయన పాలిటిక్స్లో వచ్చారు. అఫ్కోర్స్ హిస్ గురు వాజ్ అన్నాదురై ముందు ఈ పెరియార్. సో ఆ లైనేజ్ ఉందన్నమాట. అది ఇక్కడ ప్రాబ్లం వీళ్ళకి ఎట్లా వచ్చిందంటే తమిళనాడు ఎర్లీ పాలిటిక్స్లో ఎంజి రామచంద్రన్ అని చెప్పి సిలోన్ నుంచి వచ్చిన ఒక మలయాళీ తమిళనాడు పాలిటిక్స్లో దిగారు. దట్ టు త్రూ తమిళ్ మూవీస్. అప్పుడు అందరు అన్నారు ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ ఈయన లోకల్ తమిళియన్ కాదు, సిలోన్ నుంచి వచ్చాడు. అప్పుడు సిలోన్, ఇప్పుడు శ్రీలంక. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా కేరళ వైపు నుంచి వాళ్ళు ఇట్లా సక్సీడ్ అవుతారు ఇక్కడ తమిళనాడు పాలిటిక్స్ అనగానే ఎంజీఆర్ ఒక కొత్త ఏం చెప్తారు ఒక నినాదం తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా మటుకు ఏఐడిఎంకే అనే పార్టీ లేకుండే ముందు. ఇట్ వాజ్ డిఎంకే నుంచి స్ప్లిట్ అయి వచ్చిన పార్టీ ఆల్ ఇండియా అన్న ద్రావిడ మున్నీట కడగం. సో ఏఐడిఎంకే ఎంజీఆర్ గారు సక్సీడ్ అయ్యారు అండ్ సక్సీడెడ్ లైక్ క్రేజీ. అదే టైంలో మన ఇటువైపు వస్తే నందమూరి తారక రామారావు గారు కూడా ఇదే టైంలో తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఆ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో టంగుటూరి అంజయ్య గారిని రాజీవ్ గాంధీ గారు ఇన్సల్ట్ చేసినప్పుడు ఒక తెలుగు ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అటువైపు సినిమా క్రౌడ్. మూడో స్టేట్ మీరు కంపేర్ చేయాల్సింది కేరళ.
కేరళలో మీకు ఫిలిం స్టార్లు పాలిటిక్స్లో ఎక్కువ కనిపించారు. ద ఎర్లియస్ట్ ఫిలిం స్టార్ వాంటెడ్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ వాజ్ ప్రేమ్ నసీర్, హు వాజ్ మలయాళంస్ ఈక్వలెంట్ అని చెప్పాలంటే నాగేశ్వరరావు గారు అని చెప్పొచ్చు. ఒక రొమాంటిక్ హీరో లాగా హీ వాజ్ వెరీ పాపులర్ ఉండే ఆయన. కానీ ఏ రోజు పాలిటిక్స్లో దిగారో, ఎలక్షన్ కాంటెస్ట్ చేశారో, డిపాజిట్ పోయిందండి. ఓకే. హీ నెవర్ సక్సీడెడ్. సో అక్కడున్న ఆడియన్స్కి సినిమాతో సంబంధం లేదు. మీరు పాలిటిక్స్లో ఉంటే పాలిటిక్స్లో ఉండండి. అఫ్ కోర్స్ కొంతమంది ఉన్నారు, గణేష్ కుమార్ ఉన్నారు ఇప్పుడున్న సిపిఎం గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, హీఈస్ ఎక్స్ ఫిలిం స్టార్. అది కాకుండా ముఖేష్ ఉన్నారు, హీఈస్ ఆల్సో ఎక్స్ ఫిలిం స్టార్. అట్లా చెప్పొచ్చు. వెరీ రీసెంట్గా సురేష్ గోపి సెంట్రల్ మినిస్టర్గా ఉన్న సురేష్ గోపి, వీళ్ళందరూ పాలిటిక్స్ అని కాదు. సురేష్ గోపి గెలిచిన దానికి ఒక కారణం చాలా ఉన్నాయి అక్కడ. వన్ వాజ్ ద క్రిస్టియన్ ఓట్ ఇన్ త్రిశూర్ టౌన్. ఇంకోటి అంటే ఈ వాజ్ కన్సిడర్డ్ వెరీ క్లోజ్ టు మోదీ గారు వచ్చి వాళ్ళ కూతురు క్యాంపెయిన్ ఒకటే కాదు, ఆయన కన్యాదానం చేశారు వాళ్ళ కూతురికి. సురేష్ గోపి గారి కూతురు పెళ్లిలో మోదీ డిడ్ ద కన్యాదానం. సో అది ఒక పెద్ద క్లోజ్నెస్ కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు 3 స్టేట్స్ మనం కంపేర్ చేస్తాం. అదే టైంలో మీరు నార్త్లో చూడండి, పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ ఎక్కడ పాలిటిక్స్లో రాలేదు. భోజ్పురి వైపు కొంతమంది ఉన్నారు, కానీ టువర్డ్స్ ముంబై సైడ్లో ఎవరు ఎక్కువ లేరు. సంజయ్ దత్ వాళ్ళు ట్రై చేశారు, ఆ ఫ్యామిలీ దత్ ఫ్యామిలీ మొత్తం ట్రై చేశారు, కానీ వాళ్ళు కూడా సక్సీడ్ కాలేదు ఎక్కువ. ఇదే టైంలో తమిళనాడులో ఉన్న ఫెనటిసిజం అంటాం మనం, అంటే ఫిలిం స్టార్స్ని చూసి ఓట్లు వేయడం. ఎంజీఆర్ గారు పోయిన తర్వాత ఆయన సక్సెసర్గా జయలలితని నామినేట్ చేశారు వెళ్ళే ముందు. కో స్టార్ ఉండే, ఆయనతో చాలా సినిమాలు నటించింది ఆమె. షీ ఈజ్ అగైన్ నాట్ టెక్నికలీ ఫ్రమ్ తమిళనాడు, ఒక బ్రాహ్మిన్ ఫ్రమ్ మైసూర్. ఇక్కడేమో ద్రవిడియన్ పాలిటిక్స్లో బ్రాహ్మిన్స్ అంటే అసలు పడదు. అప్పుడు కూడా జయలలిత ఒక లీడర్గా వచ్చింది. అండ్ జయలలిత డిఫరెన్స్ ఏంటంటే ఆమె అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఎక్కువ ఉండే, ఎంజీఆర్ కన్నా ఎక్కువ ఉండే అనమాట. సో షీ ప్రూవ్డ్ హర్సెల్ఫ్ దట్ ఐ కెన్ డూ ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్. ఎక్కువ ఆమెకు ఉన్న తప్పులు ఆమెకు ఉండే. శశికళని తీసుకురావడము అది ఒక కాంట్రవర్సీగా జరిగింది చాలా మటుకు. శశికళ కరప్షన్ కేసెస్ని ఆమె ఎక్కువ పట్టించుకోలేదు. దాని తర్వాత హెర్ హెల్త్ డిటీరియేటెడ్ అండ్ షీ పాస్డ్. నేషనల్ పాలిటిక్స్ కూడా ఆమె చాలా మటుకు అలయన్స్ రోల్స్లో ప్లే చేసింది. ఇప్పుడు విజయ్ దగ్గరికి వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, 2 స్ట్రాంగ్ పార్టీస్ తమిళనాడులో ఉన్నారు. ఒకటి డిఎంకే, ఒకటి ఏఐడిఎంకే. వీళ్ళిద్దరికి ద్రవిడియన్ పాలిటిక్స్లోనే ద్రవిడియన్ ఓట్సే వస్తుంది, విచ్ ఇస్ తమిళనాడులో ఒక 60% అని పెట్టుకోవచ్చు ద్రవిడియన్ ఓట్స్. అంటే వాళ్ళు హిందువులు, కానీ దే డోంట్ బిలీవ్ ఇన్ హిందూ కాన్సెప్ట్, దేవుళ్ళు పట్టించుకోరు, అన్నీ చేస్తారు. అట్లాంటి ఒక సెక్షన్ ఉందన్నమాట, చాలా పెద్ద సెక్షన్. ఇప్పుడు దాకా ఈ 2 పార్టీలే దీని మీద ఆడుకున్నారు. మూడో పార్టీ వచ్చారు, విచ్ ఇస్ విజయ్స్ పార్టీ. విజయ్ కూడా ఇదే ఆడియన్స్ని అపీల్ చేస్తున్నారు. ఆయనకి మీరు ఆయన స్పీచ్లు వింటే కూడా ఈ వాజ్ టోటలీ ప్రో ద్రవిడియన్. ఇప్పుడు స్టాలిన్కి భయం ఏంటంటే ఆయన ఓట్లు ఏఐడిఎంకి తీసుకెళ్తారని కాదు, విజయ్ తీసుకెళ్తారని. స్ప్లిట్ అయిపోతాయి అంత. ఎందుకంటే పార్టీ మిషనరీ కావాలి మీకు, ఆ టైం పడుతుంది. ఏదో ఇన్స్టెంట్గా మీరు డబ్బులు పెడితే చాలామంది వచ్చి మిమ్మల్ని మీతో ఉంటారంటే వాళ్ళు ఏ రోజు ఆ డబ్బులు అయిపోతుంది ఆ రోజు మాయమైపోతారు వాళ్ళు. పార్టీ అపరేటస్ బిల్డ్ చేయాలి. సో ఆయన సెంగోటేన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చారు, హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాలిటిక్స్. కానీ వాళ్ళు కూడా ఇంత జల్దీ చేయలేరు, వాళ్ళ టైం పడుతుంది. మేబీ బై నెక్స్ట్ ఎలక్షన్ విజయ్ విల్ హ్యావ్ సఫిషియంట్ మిషనరీ. కానీ ఇప్పుడేం చేస్తారు, ఇప్పుడున్న సర్వేలు కూడా చూస్తే మీరు విజయ్కి 6 నుంచి 8% ఓట్లు వస్తుంది, టోటల్ 6 to 8%. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో ఈ డిఎంకే ఓట్లే దీంట్లో పోతుంది, దాంట్లో చాలా క్లియర్. ఏఐడిఎంకేకి సెకండరీ థ్రెట్ ఉంది, ప్రైమరీ థ్రెట్ ఇస్ డిఎంకే. దానికోసం కరూర్ ట్రాజడీ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అగ్రెసివ్గా ముందుకు వచ్చింది డిఎంకే, దట్ విజయ్ షుడ్ బి టేకన్, సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయడము. లేకుంటే స్టేట్ పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది కదా, లేదు సిబిఐని ఎంక్వైరీ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ కాంట్రవర్సీ ఆయన సినిమా. అయితే ఈ మధ్య కాలంలోనే రజనీకాంత్ ఆయన సినిమాలు వదులుకొని పార్టీ పెట్టాలి, దేవుడు ఆదేశిస్తే నేను పార్టీ పెడతానన్నారు, దేవుడు ఆశీర్వాదం లేదు పార్టీ పెట్టలేదన్నారు. బట్ కమల్ హాసన్ కూడా ఆయనకంటూ ఒక పార్టీ పెట్టుకొని వచ్చారు, బట్ హీ కుడ్ నాట్ సక్సీడ్. అంతకుముందు విజయకాంత్ ఉన్నారు, ఆయన కూడా పార్టీ పెట్టుకున్నారు, ఆయన కూడా ప్రతి చోట కంటెస్ట్ చేశారు, బట్ అక్కడ కూడా ఆయనకు సక్సెస్ అనేది కనిపించలేదు. బట్ విజయ్ అనగానే ఒక భయపడుతున్నారు అనేటువంటి ఒక భావన, విజయ్కు ఉన్నటువంటి మాస్ అప్పీలింగ్ ఆ క్రౌడ్ చూసిన తర్వాత ఒక థ్రెట్ ఫీల్ అవుతున్నారు రాబోయేటువంటి ఎలక్షన్స్లో. అందుకోసమే అక్కడ బీజేపీ, ఇక్కడ స్టాలిన్. ఐ థింక్ బీజేపీకి ఎక్కువ థ్రెట్ లేదు. బీజేపీ ఈజ్ యాక్చువల్లీ హ్యాపీ. ఎందుకు విజయ్? ఎందుకంటే వాళ్ళ ఓటు పోట్లేదు కదా, డిఎంకే ఓట్లు స్ప్లిట్ అవుతుంది. డిఎంకేకి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాదు మనం మాట్లాడేది, ప్రో ఇన్కంబెన్సీ ఓటు. అంటే డిఎంకే ఓట్లు 6% నుంచి 8% తీసుకెళ్తే బెనిఫిట్ ఏఐడిఎంకేకి అవుతుంది.
ఏఐడిఎంకేతో అలయన్స్లో ఉన్నారు ఎవరు? బీజేపీ. బీజేపీకి వచ్చే 15%, 12%, 13% ఓటు వాళ్ళకు ఉంది. ప్లస్ ఏఐడిఎంకే అలయన్స్లో ఉన్న ఓటు కొంచెం ట్రాన్స్ఫర్ అయితే ఇంకొక 10%, 24 నుంచి 25 వస్తుంది. సో ఇప్పుడు ఏఐడిఎంకే కంటే బీజేపీకి ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ ఉందా? కాదు ఏఐడిఎంకే ఉంది, కానీ ఈక్వల్ ఉంది ఇద్దరికి. ఇద్దరు కలిసి పోటీ చేయలేదు లాస్ట్ టైం. అది చేసిన పెద్ద మిస్టేక్. అది సపరేట్గా పోటీ చేస్తారు లోక్సభ ఎలక్షన్లో. దానికి రిజల్ట్ బయటకు వచ్చింది క్లియర్గా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే స్టాలిన్ థ్రెట్ ఎక్కడి నుంచి అనిపించిందో స్టాలిన్కి విజయ్ దగ్గర నుంచి థ్రెట్ వస్తుంది. విజయ్ 8% కానీ ఎక్కువ తీసుకెళ్ళిపోతే 10 నుంచి 11% తీసుకెళ్తే దట్ ఈస్ వేర్ ద థ్రెట్ విల్ కమ్. ఎందుకంటే ఏఐడిఎంకే 3-4 డిస్ట్రిక్ట్స్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బీజేపీ ఏమో కోయంబత్తూరు వైపు దే ఆర్ స్ట్రాంగ్. ఇప్పుడు నా అంచనా ప్రకారం తమిళనాడు ఎలక్షన్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ రావబోతుంది. విల్ బి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ బీజేపీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని నార్దర్న్ తమిళనాడులో పోటీ చేస్తే, అంటే డిస్ట్రిక్ట్స్ బార్డరింగ్ ఆంధ్రప్రదేశ్, చిత్తూరు వైపు కానీ నెల్లూరు వైపు నుంచి పోటీ చేస్తే, అక్కడున్న ఈవెన్ మెడ్రాస్లో కూడా, చెన్నైలో కూడా పోటీ చేస్తే చాలా మటుకు పవన్ కళ్యాణ్ విల్ బి ఏబుల్ టు డ్రా ఎ లాట్ ఆఫ్ ఓట్స్. అది పెద్దగా అడ్వాంటేజ్ వస్తుంది. సో మేము అందరు విజయ్ గురించి మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ మర్చిపోతున్నాం. మనం ఒక ఆపోజిట్ వన్ ఫిలిం స్టార్ వర్సెస్ అనదర్ ఫిలిం స్టార్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం. అది తెలంగాణలో ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంత పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. సడన్గా ఇప్పుడు ఇవాళ పేపర్లు కూడా వచ్చింది దట్ పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ తెలంగాణలో ఇప్పుడు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నారు. గతంలో బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు. ఈసారి దాని కాకుండా ఇంకా మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ కాకుండా, దాంట్లో కూడా పోటీ చేస్తారు. మొత్తం ఆయన కాడర్ బిల్డప్ చేస్తున్నారని చెప్పారు. చూడండి, ఆయన కూడా 2 టర్మ్స్ తీసుకున్నారు. 2 టర్మ్స్ తీసుకున్న తర్వాతనే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు దీనికన్నా ముందు చేశారు కుకట్పల్లి వైపు, అటువైపుని, కానీ అసెంబ్లీ ఎలక్షన్ రాలేదు, ఎక్కువ ఓటు రాలేదు వాళ్ళకి. కానీ ఈసారి మార్పు తమిళనాడులో నా సర్ప్రైజ్ ఒక ట్రంప్ కార్డ్ అంటే బీజేపీ దింపబోతుంది పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ పార్టీ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ పోటీ చేస్తే డెఫినెట్గా నార్దర్న్ తమిళనాడులో ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఆయన ఒక 10% ఓట్లు తీసుకొస్తే దెన్ అట్లీస్ట్ నార్దర్న్ టిల్ చెన్నై, పుదుచ్చేరి దాకా బీజేపీ ఇంపాక్ట్, అంటే అలయన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. స్టాలిన్ ఏమో అదే టైము విజయ్ని చూసుకుంటూ ఉన్నాడు, విజయ్ ఏం చేస్తాడని చెప్పేసి, ఎన్ని ఓట్లు తీసుకెళ్తాడని. ఇప్పుడు మనం సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు జననాయకన్ అది వాళ్ళ ప్రొడ్యూసరే చెప్పారు, దాంట్లో తప్పులు చాలా జరిగినాయి వాళ్ళ వైపు నుంచి కూడా. ఒకటి, హైకోర్టు కూడా అడిగారు ఈ ప్రశ్న కవిత గారు, మీరు డేట్ ఎట్లా అనౌన్స్ చేస్తారు సర్టిఫికేషన్ లేకుండా? ఇది సినిమా వాళ్ళు, ప్రతి సినిమా వాళ్ళు చేస్తారు ఈ పని. ఏం చేస్తారంటే ముందే డేట్ అనౌన్స్ చేసేస్తారు రిలీజ్. అది యూజువలీ సంక్రాంతి టైమో, పొంగల్ టైమో, హిందీ సినిమాలు ఉంటే దివాళీ టైమో అట్లా అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు లాస్ట్ మినిట్లో పోస్ట్ ప్రొడక్షన్ చేస్తారు. మీరు సౌత్ ఇండియన్ సినిమాలు కొంచెం బెటర్గా ఉన్నాయి పోస్ట్ ప్రొడక్షన్లో, వాళ్ళు కొంచెం టైం పెట్టుకుంటారు, 2 నెలలు 3 నెలలు పెట్టుకుంటారు. బాలీవుడ్ అట్లా కాదు, లాస్ట్ మినిట్లో 1 నెల ముందు తీసుకొచ్చి ఫైనల్ మిక్సింగ్ దగ్గర వచ్చి మీరు ఎట్లయినా మ్యాజిక్ షో చేసి ఇది రెడీ చేయాలంటారు ప్రింట్ని. ఆ ప్రింట్ రెడీ అయితేనే కాదు సెన్సార్ బోర్డుకి వెళ్ళేది వ్యూయింగ్కి. అక్కడ ఒక టెన్షన్ అయిపోతుంది. సో ఈ మొన్న జరిగిన హియరింగ్లో కూడా డివిజన్ బెంచ్ అదే అడిగారు, మీరు డేట్ ఎట్లా అనౌన్స్ చేశారు, హౌ డిడ్ యూ అగ్రీ టు అ డేట్? ఎందుకంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఫస్ట్ సినిమా చూసిన తర్వాత వాళ్ళ దాంట్లో ఒక అనానిమస్ కంప్లైంట్ వచ్చింది దట్ దేర్ ఆర్ సమ్ సీన్స్ ఇండియన్ ఆర్మీని కొంచెం బాగా నాట్ ఇన్ గుడ్ లైట్ చూపించారు, అది కాకుండా ఒక రిలీజియన్ మీద కొంచెం ఆరోపణ చేశారని చెప్పేసి. సో దానికి ఏమవుతుందంటే ఒక రివిజన్ కమిటీ అనే కమిటీ ఉంటుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, వాళ్ళు చూస్తారు ఇంకోసారి. అంటే నాట్ ద ప్రైమరీ కమిటీ చూసిన గారు ఇంకో న్యూ కమిటీని అపాయింట్ చేస్తారు. వాళ్ళు సినిమాని చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఏముంటుందో దాన్ని బట్టి ఇంకా మార్పులు చేయాలంటే ఆల్రెడీ ఫస్ట్ సెట్లో చేశారు మార్పులు చాలా మటుకు, కానీ మనకు తెలియదు ఏం మార్పులు తీసుకొచ్చారు, ఏం చేంజెస్ చేశారని మనకు తెలియదు. ఇప్పుడు బయట చెప్పలేదు, ఎక్కడ ప్రొడ్యూసర్ కూడా చెప్పట్లేదు దాని గురించి. ఇప్పుడు ఈ జననాయకన్ని లాస్ట్ సినిమా అని చెప్పేది ఐ థింక్ ఇట్స్ అ హైప్. ఓకే, ఈ విల్ కంటిన్యూ. ఇప్పుడు రేపు ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం, విజయ్ ఫ్లాప్ అయ్యాడు ఈ సినిమా, అంటే ఆయన పొలిటికల్ కెరియర్ ఫ్లాప్ అయితే ఆయన మళ్ళీ సినిమాకి తిరిగి వెళ్తాడు. ఇది మనం దీనికన్నా ముందు కూడా చూసాం. చాలా మటుకు ఫిలిం స్టార్లు ఏమంటారని అదే కెరియర్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అని చెప్పి. వీ ఫర్గాట్ కన్నడ సినిమా ఇన్ ద మీన్ టైం. రాజ్ కుమార్ గారు ఆల్సో వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఇంకా వాళ్ళ కొడుకులు ఎక్కువ సక్సెస్ఫుల్ గారు, కానీ ఆయన సక్సెస్ఫుల్ కాలేదంత.
అది కర్ణాటకలో ఉన్న ఫిలిమ్స్ పాలిటిక్స్ అక్కడ చాలా ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా తర్వాత వచ్చారు. తర్వాత ఎందుకంటే కర్ణాటకలో బేసిక్లీ లింగాయట్స్ ఒక్కలిగాస్ ఉంటుంది అక్కడ మెయిన్లీ వాళ్ళ నడిమిట్లోనే ఎక్కువ పోరాటం ఉంటుంది. వాళ్ళ దాంట్లోనే ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. ఫస్ట్ టైం కదా సిద్ధరామయ్య గారు కురుబా కమ్యూనిటీ నుంచి వచ్చారు. సో తమిళనాడు పాలిటిక్స్లో ఇట్ ఇస్ గోన్ బి రియలీ ఇంట్రెస్టింగ్ కవిత గారు. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే ఈ ఎలక్షన్లో మనం చూడాల్సిన మెయిన్గా స్టాలిన్కి వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఎంత శాతం ఉంటుందో దాన్ని విజయ్ తీసుకెళ్తే విజయ్ అదే యాంటీ ఇన్కంబెన్సీని ట్యాప్ చేసి ప్లస్ ఇంకెవరితోనైనా పొత్తు పెట్టుకుంటే ఇట్ బి గుడ్ థింగ్. దానికోసం చూడు నిన్న కూడా రామ్దాస్ గారు పిఎంకే వాళ్ళ కొడుకు అన్బమానియా స్ప్లిట్ ఫ్రమ్ హిమ్, ఆయన ఏఐడిఎంకే అలయన్స్ వచ్చేసారు. ఇప్పుడు డిఎంకే వాళ్ళు వాళ్ళ ఫాదర్ని పీకే రామదాస్ గారిని ఆయన తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు టీఎంసీ అటువైపు నుంచి పిఎంకేని. ఇదన్నీ నడుస్తున్నప్పుడు అక్కడ చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, ఎస్పెషలీ క్యాస్ట్ బేస్డ్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఏదో 5-10% ఓట్లు తీసుకొస్తారు. దెన్ దర్ ఇస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎక్కువ అగ్రెసివ్ అయిపోయారు. వాళ్ళేమంటున్నారంటే మాకు ఎట్లయినా మీరు గెలిస్తే రేపు వీ వాంట్ క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్, అంటే అడ్మినిస్ట్రేషన్లో కూడా మా రోల్ ఉండాలని. దానికి కారణం ఉంది కవిత గారు, ఎందుకంటే దిస్ వాజ్ ద పార్టీ విచ్ హ్యాడ్ లెజెండ్స్ అన్నమాట. కే కామరాజ్, కరుపయ్య మూపనార్ ఇట్లాంటి పెద్ద పెద్ద నేతలు ఉన్న పార్టీ, రాజగోపాల్చారి ఫ్రమ్ దేర్. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక 30-40 సంవత్సరాలు ఎస్పెషలీ డిఎంకే వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా మటుకు తగ్గింది. నౌ దే ఆర్ రెడ్యూస్డ్ టు అ జూనియర్ పార్ట్నర్. ఇప్పుడు కాంగ్రెస్కి ఏమనిపిస్తుందంటే ఈ డిఎంకేని ఇట్లనే ఇడిసేస్తే వాళ్ళు రేపు మనల్ని కూడా ఉన్న పార్టీని కూడా తినేస్తారు, మొత్తం ఏం మిగలవు మనం తమిళనాడులో అని చెప్పి. ఆల్రెడీ మనం తెలంగాణలో చూస్తున్నాం, తెలంగాణలో వాళ్ళు గెలిచారు, కానీ ఆంధ్ర వైపు చూడండి కంప్లీట్గా వైపౌట్ అయిపోయారు కాంగ్రెస్. ఇప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ని ఎట్లా చూస్తారంటే విలన్గా చూస్తారు వాళ్ళు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పి ఇక్కడ ఓపెన్గా చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. న్యాచురల్లీ ఆంధ్ర వైపు ఓట్లు తగ్గుతుంది అప్పుడు ఇమ్మీడియట్గా. ఇప్పుడు జరిగే ఈ ఎలక్షన్లో, తమిళనాడు ఎలక్షన్లో ఐ థింక్ ద క్రూషియల్ ఫ్యాక్టర్ ఈస్ రేపు బహుశా ఇంకా కొన్ని రోజులు డిస్కషన్ నడుస్తుంది. కాంగ్రెస్ వాకౌట్ చేసి విజయ్తో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ పర్సంటేజ్ లేదు కాంగ్రెస్కి అక్కడ వచ్చే ఓట్లు ఓన్లీ ముస్లిమ్స్ నుంచి వస్తుంది, ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చే ఓట్లే కాంగ్రెస్కి ఉంటుంది ఎక్కువ. అది కాకుండా వాళ్ళ దగ్గర లోకల్ క్యాస్ట్ పాలిటిక్స్లో వాళ్ళకి ఎక్కువ ఓటర్ గౌండర్ కానీ అట్లాంటి డిఫరెంట్ క్యాస్ట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చే ఓట్లు వాళ్ళకి రాదు. మేబీ ఎ బిట్ ఆఫ్ క్రిస్టియన్ ఓట్స్, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విజయ్ ఈజ్ ఎ క్రిస్టియన్, జోసెఫ్ విజయ్. సో క్రిస్టియన్ ఓట్స్ చాలా మటుకు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ వైపు నుంచి కూడా ఓట్స్ రావచ్చు. ద ముస్లిమ్స్ అండ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ప్లస్ కాంగ్రెస్ ఓట్స్ ప్లస్ విజయ్ ఒక 22-23% తీసుకొస్తే దెన్ ఇట్ క్యాన్ బి గేమ్ చేంజర్. అది ఎవరు ఓట్లు పోతుంది, మళ్ళీ డిఎంకే ఓట్లు పోతుంది. ఇట్ ఈస్ నాట్ ఏఐడిఎంకే ఓట్స్. సో ఈ యొక్క ఎందుకంటే మనం లాస్ట్ ఎలక్షన్ చూసాం, దట్ వాజ్ ద ఫస్ట్ ఎలక్షన్ డిఎంకే జయలలిత లేకుండా పోటీ చేశారు. జయలలిత కాదు, నోన్ టాల్ లీడర్. వాళ్ళ దాంట్లోనే ఇంటర్నల్ పాలిటిక్స్లో పన్నీర్ సెల్వం అండ్ పళనిస్వామి ఇద్దరు కొట్టుకుని వాళ్ళు శశికళ కూడా దూరారు, దాన్ని దూరారు. సో వీళ్ళందరూ కలిసి ఆ పార్టీని మొత్తం అటాచ్ చేసి పడేశారు లాస్ట్ ఎలక్షన్లో. అట్లా ఈసారి శశికళని బయట పెట్టారు, పన్నీర్ సెల్వం పంపించారు. పన్నీర్ సెల్వం ఈజ్ నౌ గోయింగ్ టు జాయిన్ ద డిఎంకే అలయన్స్. ఆయన దగ్గర కూడా ఎక్కువ లేదు, 2-3-4% ఓట్లు ఉంది అంతే. ఈజ్ నాట్ ఎ మేజర్ ప్లేయర్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్. సో ఓవరాల్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకి స్టార్టింగ్ నుంచే ఈ సినిమాతోని ఏదైనా మార్పు రావచ్చా అంటే ఎస్, కానీ అది ఎలక్షన్ దాకా మే దాకా ఏప్రిల్ జరుగుతుందంటే అప్పుడు దాకా దీని ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తారని చూడాల్సింది. సర్వైవ్ అవుతుంది అప్పటిదాకా, ఎందుకంటే 2-3 వారాలు నడుస్తుంది. మేబీ దే విల్ మేక్ ఇట్ అ బ్లాక్ బస్టర్. సినిమా థియేటర్లు కొనుక్కుంటారు, సీట్లు బ్లాక్ చేస్తారు, ఇక్కడ చేస్తున్నట్లనే తెలుగు సినిమాలు చేస్తున్నట్లనే. సినిమా థియేటర్లు అయితే ఖాళీ ఉంటుంది కానీ హౌస్ఫుల్గా చూపిస్తారు, అది ఇంకోటి. సో దాట్ వే దే విల్ సస్టైన్ ద మూవీ టిల్ ద ఎలక్షన్ అన్నమాట. సో బహుశా దీంట్లో కంటెంట్ కూడా ఉండొచ్చు. ఈవెన్ జగన్ గారు సమ్ టైంలో కూడా మీకు గుర్తుంటుంది, ఒక సినిమా వచ్చింది ఇట్లానే, ఆయన మీద కూడా ఒక లీడర్ లాగా చూపించారు. కమల్ హాసన్కి కూడా వీళ్ళు ట్రై చేశారు, కమల్ హాసన్ ఎంట్రీ టైంలో, అది కూడా ఫ్లాప్ అయింది అక్కడ. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా సక్సీడ్ అయితే డెఫినెట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఫెనటికల్ స్టార్స్ ఉన్నారు, అంటే వాళ్ళ చూడడానికి క్రౌడ్ ఉన్నారు, వాళ్ళు వస్తారు చూడడానికి. కానీ విల్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు ద ఫైనల్ అవుట్కమ్, అది మనం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ $1 million క్వశ్చన్ అంటారు చూడండి. సో ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో చూస్తే అక్కడ రీజనల్ పార్టీస్ వర్సెస్ నేషనల్ పార్టీస్ అనే కాంబినేషనే కనిపించింది. అదొక మ్యూజికల్ చేస్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది ప్రతి స్టేట్లో కనిపించింది. బట్
తమిళనాడుకి సంబంధించి చూస్తే ఎక్కువగా మేజర్ పోర్షన్ మెజారిటీ రీజనల్ పార్టీసే ఉన్నాయి. అక్కడ 2 నేషనల్ పార్టీస్ ఆర్ స్ట్రగ్లింగ్ అక్కడ ఎంటర్ అవ్వడానికనే చూస్తున్నాయి. సో ఈసారి చాలా చాలా క్రూషియల్ అనేది కాబోతోంది కదా ఎలక్షన్. డెఫినెట్గా, ఎందుకంటే బీజేపీ అన్నామలై ఎంట్రీ తర్వాత తమిళనాడులో వాళ్ళకు ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. మీరు చూసుంటారు, దీనికన్నా ముందు బీజేపీకి ఒక లీడర్ అనేది ఎవరు లేరు. అక్కడ చిన్న చిన్న లీడర్లు ఉన్నారు కొంతమంది, అది కూడా చాలా సీనియర్ మనుషులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వైపు నుంచి వచ్చిన ఎన్నో సంవత్సరాల నుంచి తమిళనాడులో పనిచేస్తారు. 2 రాష్ట్రాల్లో బీజేపీని ఎప్పుడు పైకి రాని అది అక్కడున్న లోకల్ పార్టీస్ చేసింది. ఒకటి పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ బీజేపీని ఎప్పుడు అక్కడ పైకి రానియలేదు వాళ్ళు. దే నెవర్ అలౌడ్ బీజేపీ టు డామినేట్. తమిళనాడులో కూడా అంతే. అండ్ తమిళనాడులో కాదు కూడా, ఎందుకంటే తమిళనాడులో 60s నుంచి యాంటీ హిందీ అజిటేషన్ నడిచినప్పటి నుంచి మనం చూసుకుంటూ వస్తున్న ఒక పాలిటిక్స్ అక్కడ ఉన్నది అగెయిన్స్ట్ ద హిందీ హార్ట్ ల్యాండ్. అప్పుడు బ్యాంకు బోర్డులు, సినిమా థియేటర్ బోర్డులు, ఇది కాకుండా మన సినిమాలు, హిందీ సినిమాలు రిలీజ్ చేయకూడదు, ఇదన్నీ చాలా మటుకు నడిచింది. అప్పుడు పెరియార్ టైం నుంచే ఈ ఫిలాసఫీ ఉండే. యాంటీ నార్త్ అని ఒక ఫిలాసఫీ ఉండే. యాంటీ నార్త్లో అప్పుడు బీజేపీ లేరు కదా. బిఫోర్ 1980 బీజేపీ లేరు. బీజేపీ అనే పార్టీ లేదు, జనసంఘ్ ఉండే అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఈ అజిటేషన్ నడిచిన తర్వాత కాంగ్రెస్ మొత్తం డిసపియర్ అయిపోయారు. తమిళనాడు పాలిటిక్స్లో యాంటీ హిందీ అంటే మీకు ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు కూడా చూడండి, ఈ టైంలో కూడా నార్త్ ఇండియాకి వెళ్ళి ఎంతోమంది తమిళియన్స్ ఉంటారు, వాళ్ళు చాలా బాగా హిందీ మాట్లాడతారు. స్టాలిన్ వాళ్ళ స్కూల్లోనే సిబిఎస్ఈలో హిందీ నేర్పిస్తున్నారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. కానీ యాంటీ హిందీ అని కన్సిస్టెంట్గా చేస్తుంటారు వీళ్ళు. అదెందుకంటే మీరు యాంటీ హిందీ అయిపోతే మీరు కాంగ్రెస్ని బీజేపీని బయట పెట్టచ్చు. అదే జరుగుతుంది. దట్ ఈస్ వై బోత్ దిస్ నేషనల్ పార్టీస్ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ తమిళనాడు. ఆ సెంటిమెంట్ ఉంది చూడండి, అది ఇంకా వెళ్ళట్లేదు. అది ఇప్పుడు కూడా ఉంది ఆ సెంటిమెంట్, యాంటీ హిందీ సెంటిమెంట్. దానికి ఒక ప్రాక్టికల్ రీజన్ లేదు. అందుకని హిందీ అనేది ఇప్పుడు ఈవెన్ ఈ ఎన్ఈపీ కింద 3 లాంగ్వేజ్ పాలసీలో చాలా మటుకు మదర్ టంగ్ మీద ఎంఫసిస్ ఇస్తున్నారు. కానీ తమిళనాడులో ఒక క్యాంపెయిన్ ఏం తీసుకొచ్చారంటే బీజేపీ హిందీని తీసుకొస్తున్నారు, సరెప్టస్లీ హిందీని వాళ్ళు కంపల్సరీ చేస్తున్నారు. ఎక్కడ చెప్పలేదు అది. కానీ అది బీజేపీ ఫాల్ట్, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అన్నామలై ట్రైడ్ ఇస్ బెస్ట్. దాన్ని అడ్మిట్లోనే అన్నామలై గారిని పార్టీ ప్రెసిడెంట్ నుంచి తీసి కొత్త పార్టీ ప్రెసిడెంట్ని తీసుకొచ్చారు. అదొక పెద్ద డిస్ప్యూట్ జరిగింది తమిళనాడులో విత్ ఇన్ బీజేపీ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే బీజేపీలో చాలా లాస్ట్ 2 yearsలో ఒక గ్రోత్ తీసుకొచ్చింది అన్నామలైని. ఆ ఎనర్జీ చూడండి, అన్నామలై ఎనర్జీ. ఆయన ప్రతి ఊరికి తిరిగారు. ఆయన పాదయాత్రలో బూత్ లెవెల్ పెట్టించారు. ప్రతి బూత్లో 10 మందిని ఆయన ఇన్స్టాల్ చేశారు. బీజేపీకి లేకుండే దీనికన్నా ముందు. ఒక కోయంబత్తూరులోనో అక్కడిక్కడ బీజేపీకి ఉండే, కానీ దే డెంట్ హ్యావ్ ఎ మేజర్ సే ఇన్ తమిళనాడు పాలిటిక్స్. కానీ ఎందుకు మార్చారు అని చాలామంది అడిగారు. అంటే ఆయనకి ఏదైనా నేషనల్ రోల్ ఇవ్వబోతున్నారా, ఆర్ ఈజ్ ఈ గోయింగ్ టు బీ సైడ్ లైన్డ్ ఇన్ తమిళనాడు. అండ్ మొన్న ఒక మ్యాగజైన్ వాళ్ళ సమిట్లో చెన్నైలో మాట్లాడుతూ హీ స్పోక్ అబౌట్ దిస్. ఈ సెడ్ లెట్ మీ బీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. బీజేపీకి ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏఐడిఎంకేకి ఉన్న భయం ఏంటంటే దట్ అన్నామలై ఈజ్ బిగ్గర్ దాన్ ద అలయన్స్ అని వచ్చేస్తుంది. రేపు పబ్లిక్ మీటింగ్ పెడితే స్టేజ్లో పన్నీర్ సెల్వం గారు లేరు, ఇప్పుడు పళనిస్వామి కూర్చున్నారు, పక్కన అన్నామలై కూర్చున్నారు. స్పీచ్ మొదలైంది అనుకోండి, అన్నామలై గారు అందరు క్రౌడ్ అడుగుతూ అన్నామలై మాట్లాడంటారు. దే విల్ షౌట్ అండ్ దే విల్ స్క్రీమ్ సెయింగ్ అన్నామలై షుడ్ స్పీక్. ఆ సిచ్యువేషన్ చాలా డెలికేట్ అయిపోతుంది. సో వీళ్ళకి భయం ఏంటంటే ఏఐడిఎంకేకి అన్నామలై ఇస్ మోర్ పాపులర్ దాన్ ద అలయన్స్ అని వచ్చేస్తుంది. దానికోసం అన్నామలైని పక్కన పెట్టండి. ఇప్పుడు బీజేపీ ఏఐడిఎంకేలో కూడా ఒక చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు మన కాంగ్రెస్ డిఎంకే గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూడా ఉంది. బేసిక్లీ బీజేపీ ఏమంటున్నారంటే మాకు కూడా రేపు ఎలక్షన్ కలిసి గవర్నమెంట్ ఫామ్ అయితే మేము ఆ గవర్నమెంట్లో ఉండాలని. కానీ ఏఐడిఎంకే ఫస్ట్ టైం ప్రపోజ్ చేశారంటే మన అమిత్ షా గారు వచ్చే ముందు, ఇప్పుడు అమిత్ షా గారు మన వచ్చారు, దానికన్నా ముందు వాళ్ళు ఏం చెప్పారంటే నో, ఈ ఎలక్షన్ దాకానే పొత్తు, ఎలక్షన్ అయిపోతే మాకు బీజేపీకి సంబంధం లేదు, గవర్నమెంట్ ఫామ్లో మేమే ఉంటాం, మేము బీజేపీని రాను. ఇదే పాస్చర్ ఇప్పుడు డిఎంకే తీసుకున్నారు. ఇవాళ పొద్దున వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో డిఎంకే క్లియర్గా కాంగ్రెస్ని రిజెక్ట్ చేసేసారు. నో, యూ హ్యావ్ నో రోల్ ఇన్ తమిళనాడు. మేము ఏదో ఇస్తున్న 20 సీట్లు ఉందండి, అది తీసుకొని వెళ్ళండి. కాంగ్రెస్ ముందు 38 అడిగారు, స్టాలిన్ ఏమో 35 ఆఫర్ చేశారంటున్నారు. మేము ఇవ్వకపోతే మేము 25లతో సెటిల్డ్ అయిపోతామని కాంగ్రెస్ వైపు నుంచి కాంచన. అది కాంగ్రెస్కి లేదు, అక్కడ కాంగ్రెస్కి అస్సలు ఏ హోల్డ్ లేదు తమిళనాడులో. ఇదేమైనా ఓట్లు దొరికితే డిఎంకే ఓట్లతోనే వాళ్ళు గెలుస్తున్నారు. అదర్వైజ్ దే హ్యావ్ నో, ఇప్పుడు ఉన్న ఫుటింగ్ లేదు తమిళనాడులో. ముందున్న 60 సంవత్సరాల ముందు 50 సంవత్సరాల ముందున్న హోల్డ్ ఇప్పుడు లేదు తమిళనాడులో.
ఇప్పుడు విజయ్ వచ్చిన తర్వాత ఒక థర్డ్ ప్లేయర్ వచ్చేసారు ఈ ఎలిమెంట్లో. ముందు డైరెక్ట్ కాంటెస్ట్ ఉండే డిఎంకే అలయన్స్ వర్సెస్ ఏఐడిఎంకే అలయన్స్. ఇప్పుడు మూడో ప్లేయర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓట్లు స్ప్లిట్ అవుతుంది. అండ్ దట్ ఈస్ వై సెట్ స్టార్టింగ్లోనే విజయ్ 8% కన్నా ఎక్కువ ఓట్లు 10 నుంచి 12% ఓట్లు తీసుకెళ్తే డిఎంకే విల్ గెట్ బ్యాడ్లీ ఇంపాక్టెడ్. దానికి డిఎంకే ఇప్పుడు వచ్చే రోజుల్లో చూడండి ఇంకా వాళ్ళు పాలిటిక్స్ తీసుకొస్తారు. ఈ సినిమా కూడా చూడండి, నాకు డౌట్ ఉండే రిలీజింగ్లో. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడున్న లోకల్ సినిమా థియేటర్స్ మీద ప్రెషర్ పెట్టి డిఎంకే గవర్నమెంట్ ఈ సినిమాని ఆపడానికి ట్రై చేస్తారు అని నాకు ఒక డౌట్ ఉండే. కానీ దానికన్నా ముందు సినిమానే ఆగిపోయింది ఇప్పుడు. కానీ ఇప్పుడు రిలీజ్ అయితే కూడా రేపు ఇప్పుడు బహుశా ఇప్పుడు జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ అయింది అనుకోండి, ఒకటి ఇంపాక్ట్ పోతుంది. పొంగల్లో ఉన్న ఇంపాక్ట్ ఉండదు. కానీ స్టిల్ ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ నో ఇంపాక్ట్, స్టాలిన్ విల్ ఎన్ష్యూర్ దట్ సినిమా థియేటర్లో ఈ సినిమా నడవకూడదు, దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేస్తారు. బట్ ఆల్రెడీ ఆ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటి ఫాలోవర్స్, ఫ్యాన్స్ టికెట్స్ అన్నీ కొనుక్కున్నారు. మొత్తం అంతా కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయాయి అనేది. కవిత గారు, ఈ సోల్డ్ అవుట్ అనేది కాన్సెప్ట్ మీరు bookmyshow.comకి వెళ్ళండి, అక్కడ మీకు టికెట్లు కనిపిస్తాయి. ఇంకా ఈ కొనుక్కోవడం అనేది కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది, అది అన్ని స్టేట్స్లో. ఈవెన్ కేరళలో కూడా మమ్మూటి, మన మోహన్ లాల్, మనం ఎంత పాలిటిక్స్ మాట్లాడుతుంది కానీ కేరళలో ఒక మమ్మూటి ఫిలిం రిలీజ్ అయితే ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చి మమ్మూటి వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్కి ఇచ్చి మొత్తం అన్ని సినిమా థియేటర్లు బ్లాక్ చేసేసుకుంటారు ఒక వారం దాకా. పబ్లిక్ ఒక 10% టికెట్లు పెడతారు పక్కన, 10 నుంచి 20% టికెట్లు బుక్ మై షో. ఎందుకంటే దీనికన్నా ముందు ఒక హైకోర్టు ఆర్డర్ ఉండే దట్ యూ కెనాట్ డూ బ్లాక్ బుకింగ్ అని చెప్పేసి. మీరు 100 సీట్లు 200 సీట్లు బ్లాక్ చేయలేరు. యూ షుడ్ ఆఫర్ ఇట్ టు ద పబ్లిక్ అనే డెమోక్రటిక్ మేనర్. ఇప్పుడు అక్కడ కూడా నడుస్తుంది. సో అదే కాన్సెప్ట్ తెలుగు సినిమాలో కూడా ఉంది. ఓపెన్గా చెప్పారు చాలామంది ప్రొడ్యూసర్స్, మేము మొత్తం థియేటర్ కొనుక్కున్నాం, హౌస్ఫుల్ అంటారు. మీరు అక్కడ వెళ్ళి చూస్తే సినిమా థియేటర్లో 10 మంది కూడా ఉండరు. ఎందుకంటే హీ వాంట్స్ టు షో ఇస్ అ హౌస్ఫుల్. అండ్ అక్కడే చాలా మటుకు బ్లాక్ మనీ వైట్గా కన్వర్ట్ అవుతుంది కూడా చాలా. ఇది కూడా అంతే. సో అందరు కొనుక్కున్నారు థియేటర్ అంటే డెఫినెట్లీ వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది. రేపు వాళ్ళు పాలు పోస్తారు, రేపు తేనె పోస్తారు, అన్నీ చేస్తారు వాళ్ళు. గార్లాండ్ వేస్తారు పోస్టర్కి, మొత్తం పనులన్నీ చేస్తారు వాళ్ళు. ఫ్యాన్స్ అసోసియేషన్ పని అది. కొంతమంది హెల్త్ కేర్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ పనులు చేస్తారు, కానీ 99% ఫ్యాన్స్ అసోసియేషన్ మీరు చూస్తే వాళ్ళ పని ఇది. ఇది ఫిలిం స్టార్ సినిమా వస్తుంది అనుకుంటే మొత్తం లైన్ కట్టేస్తారు అక్కడ. ఇప్పుడు మీరు అనుకుంటారు విజయ్ లేకుంటే తమిళ్లో మిగతా ఉన్న ఫిలిం స్టార్స్కి అపీల్ తమిళనాడులో ఉందనుకుంటారు మీరు. కాదు, ఇట్ గోస్ టు ఈవెన్ కేరళలో ఉన్న చాలా మటుకు థియేటర్స్లో మీరు ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు తమిళ సినిమాలు, మలయాళం సినిమాని పక్కన పెట్టి తమిళ సినిమాని పెడతారు వాళ్ళు. అట్లాంటి అది కూడా ఉంది అక్కడ, ఇంపాక్ట్ ఉందన్నమాట. నేను మొన్న వెళ్ళినప్పుడు చూసాను, బెంగాలీ సినిమా నడుస్తుంది మా ఊరు పక్కన ఒక ఊరిలో. బెంగాలీ సినిమా ఎవరండి అంటే అనుకుంటే అక్కడ బెంగాలీ వాళ్ళు చాలామంది ఉన్నారు పనిచేసేటోళ్ళు, వాళ్ళ కోసం పెట్టారన్నమాట. భోజ్పురి సినిమాలు నడుస్తున్నాయి. సో ద ఎంటైర్ కాన్సెప్ట్ హెస్ చేంజ్డ్. కానీ విజయ్ ఒక ఎంట్రీ తమిళనాడు పాలిటిక్స్లో ఐ థింక్ ఇట్ గోన్ బి షార్ట్ లివ్డ్. ఆయన బహుశా ఎలక్షన్లో ఎక్కువ సీట్లు రావు, కానీ నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ లాగానే ఐదర్ ఏఐడిఎంకే ఆర్ డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే ఆయనకు ఒక పార్టీ మెకానిజం బిల్డప్ అవుతుంది. ఆ పార్టీ మెకానిజంని కూడా వాడుకోవచ్చు. బూత్ మేనేజ్మెంట్ చాలా క్రూషియల్ ఉంటుంది. బూత్లో 10 మంది ఉంటేనే, అంటే బూత్ లోపల కాదు, బూత్ లోపల బూత్ బయట 10 మంది ఉంటేనే మీరు ఓటర్ని ఓట్ బూత్కి తీసుకురాగలరు. మిమ్మల్ని చూడడానికి వచ్చిన 2 లక్షల మందిని అట్లీస్ట్ 50,000 మందిని మీరు బూత్లో తీసుకురావాల్సి వచ్చింది. ఆ కెపాసిటీ మీకు ఉండాలి. విజయ్ కూడా ఆ టైం హీ హాస్ టు బైడ్ హిస్ టైం. ఏదో ఇది ఇన్స్టెంట్ నూడిల్స్ కాదు, వేసిన తర్వాత 2 నిమిషాల్లో మేము లీడర్ అయిపోతామంటే. అట్లంటే చాలామంది ఉన్నారు మన దేశంలో హూ కెన్ బికమ్ లీడర్స్ ఓవర్ నైట్. కాదు, అది టైం పడుతుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అది మెయిన్ లెసన్ అన్నమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.